అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఏ మినీ బ్లాగ్. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను అనమాట. ఎలాగో వెళ్తున్నాను కదా, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఏంటి స్పెషల్ అంటే నేనైతే 4 years తర్వాత అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను అనమాట. అండ్ ఎందుకు వెళ్తున్నానంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జాతర అయితే జరుగుతూ ఉంది. కుంకాలమ్మ జాతర అనుకుంటా. జాతర జరుగుతూ ఉంది. ఇంకా లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే కాబట్టి ఇంకా దేవుడు అయితే ప్రతి ఊరు మొత్తం తిరుగుతారు కాబట్టి ఇంకా అది చూడడానికైతే నేనైతే వెళ్తున్నాను అనమాట. ఎలాగో వెళ్తున్నాను కదా అని చెప్పి వీడియో తీస్తున్నాను. అండ్ వీడియో అయితే ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా మేము మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకుంటా. నేను మా నాన్నమ్మ అయితే ఇంకా ఈవినింగ్ 5:30కి అలా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. అరౌండ్ 6కి అయితే స్టార్ట్ అయ్యాంలేండి. అండ్ ఇంకా తినే మా నాన్నమ్మ అనమాట హాయ్ చెప్తా ఉంది ఇక్కడ. ఇంకా ఎలాగో సండే అనమాట మేము వెళ్ళింది. ఇంకా సండే కాబట్టి, వీకెండ్ కాబట్టి అందరైతే చాలా వరకు బయట అయితే తిరుగుతూ ఉన్నారు. నెల్లూరు మొత్తం సందడిగా ఉంది. ఇంకా మేము వెళ్ళేది దేవుడి కోసం కాబట్టి ఇంకా కొన్ని పూలు అలాగే ఫ్రూట్స్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చూసారు కదా ఎంత చల్లగా ఉంటుందో సాయంత్రం పూట. మీరు కూడా ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మాకైతే నెల్లూరులో చాలా ఎండలు అయితే ఉంటున్నాయి. అందులో నెల్లూరు అనేది సీకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇంకా ఎండలు బాగా ఉంటాయి. అండ్ ఇంకా కాబట్టి ఇంకా సాయంత్రం అందరూ అలా జాలీగా తిరగడానికి అయితే వస్తున్నట్టున్నారు. ఫుల్గా అయితే రష్గా ఉంది రోడ్లు అంతా. ఇంకా ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఎంట్రన్స్ లాంటిది అనమాట. అంటే ఇక్కడ నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు స్టార్ట్ అవుద్ది. అంటే పొలిమేర లాగా అనుకోండి. అండ్ ఇంకా మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి 7:30 అయితే అయిందనమాట ఈవినింగ్. ఇంకా వెళ్ళిన వెంటనే రోజుసేపు ఫ్రెష్ అయ్యి అట్లా ఉన్నామన్నమాట. అండ్ నేను ఒక 6th క్లాస్ వరకు మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర చదువుకున్నాం కాబట్టి ఇంకా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కాబట్టి ఆ స్ట్రీట్స్ అన్నీ చూస్తూ ఉంటే అప్పటి విషయాలన్నీ గుర్తొస్తూ ఉన్నాయన్నమాట ఒక్కొక్కటిగా. యాక్చువల్గా అయితే మేము నైటే దేవుడు వస్తాడు అనుకున్నాం అనమాట. కాకపోతే ఇంకా మార్నింగ్ అయితే వచ్చాడనమాట. మార్నింగ్ 5కి అట్లా లేచేసరికి అప్పటికే డీజే అయితే వచ్చేసింది. చూసారు కదా ఫుల్ రచ్చ అయితే చేస్తూ ఉన్నారు. ఇది మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు అయితే వీళ్ళు వేస్తూ ఉన్నారు. ఒక పక్క ఏమో డీజే వేస్తూ ఉన్నారు, ఇంకో పక్క ఏమో దేవుడు వస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా అయితే మార్నింగ్ చాలా రిఫ్రెష్గా ఉండింది. చాలా రోజుల తర్వాత ఇవన్నీ చూసేసరికి ఏదో కొత్త ఫీలింగ్ లాగా ఉందన్నమాట. దానివల్ల అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయి ఉంది. మా అమ్మమ్మ ఇంటికి అయితే దేవుడైతే వచ్చేసారు. ఈమె వచ్చేసి కుంకాలమ్మ అనమాట. అందరూ ప్రే చేసుకోండి అంతా బాగుండాలని చెప్పేసి. మా అమ్మమ్మ ఇల్లు ఉండేది మెయిన్ సెంటర్ కాబట్టి మా ఇంటి దగ్గర అయితే దేవుడు అయితే ఎక్కువసేపు అయితే ఉన్నాడనమాట. కాబట్టి ఎక్కువ టైం అయితే చూసామన్నమాట. ఇక్కడైతే మంట కూడా వేసేస్తున్నారు రోడ్డు మీద. ఫుల్ రచ్చ అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కువ డ్యాన్స్ అయితే ఎక్కువ లేదు పాపం, పొద్దున్నే కాబట్టి కొంచెం అట్లా వచ్చినట్టున్నారు. రాత్రి అయితే చాలా బాగుండేది. కాకపోతే ఇంకా మార్నింగ్ కదా కొంచెం డల్గా ఉన్నట్టున్నారు. డ్యాన్స్ కూడా అట్లా వేస్తూ ఉన్నారు. పెడదాం అనుకుంటే ఈ కాపీ రైట్ ఒకటి ఉంటుంది కదా, అందుకే చెప్పేసి కట్ అయితే చేసి పెడతా ఉన్నాను. ఇక్కడ చూడండి ఈ అంకుల్ అయితే పెద్ద కర్ర అయితే తీసుకెళ్తున్నాడు. ఇది ఎందుకంటే దేవుడు వస్తున్నాడు కదా, కరెంటు స్తంభాలకి ఉన్న వైర్స్ తాకుండా ఉండడానికైతే అవి రిమూవ్ చేయడానికై తీసుకెళ్తా ఉన్నాడు.
పొద్దున్నే దేవుడిని చూస్తే రోజంతా చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి నిద్ర లేసిన వెంటనే దేవుడిని చూడడం అలవాటో కామెంట్ చేయండి. నేనైతే డైలీ అయితే వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే చూస్తాను. ఇంకా ఈ రోజైతే డైరెక్ట్గా దేవుడి విగ్రహాన్ని చూశాను. వీడియో మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.